సాధారణంగా చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్లే కిడ్నాపర్ అంటే అందరికీ భయమే. తనను ఎక్కడికి ఎత్తుకెళ్తున్నాడో, తన తల్లిదండ్రులకు దూరం చేస్తున్నాడని చిన్నపిల్లలు భయపడితే తమ పిల్లాన్ని ఏం చేస్తాడో, ఎవరికైనా అమ్మేస్తాడో లేక చంపేస్తాడో అని తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు. ఇక చిన్నపిల్లల్ని ఎవరు ఎత్తుకున్నా, ఎంత లాలించినా ఆడించినా అమ్మ కనపడగానే పరిగెత్తుకుంటూ వెళ్తారు. అమ్మ ప్రేమ అలాంటిది. తన స్వార్థం కోసం నెలల పసిబిడ్డని ఎత్తుకొచ్చేశాడో వ్యక్తి. పాలు తాగే వయసులో ఆ బిడ్డను కన్న తల్లికి దూరం చేశాడు. ఎవరికీ దొరకకుండా తనతో పాటు ఊరూరు తిప్పాడు. 14 నెలల తర్వాత ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. కాని ఆ బిడ్డకేం తెలుసు, తనను తల్లిదండ్రులకు దూరం చేసింది ఇతడేనని. ఇన్నాళ్ళు తనని సాకినందుకు ఆ కిడ్నాపర్ పైనే మమకారం పెంచుకున్నాడు. అమ్మ నాన్న వద్దకు వెళ్లేందుకు మొండికేశాడు. విడదీసేందుకు ప్రయత్నిస్తే రోధించాడు. ఆ బిడ్డను అప్పగించే క్రమంలో సదర్ కిడ్నాపర్ కూడా కంటతడి పెట్టుకున్నాడు. 90లో విడుదలైన ఓ సినిమాను గుర్తు చేసిన ఈ ఘటన రాజస్థాన్లోని జైపూర్లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన తనుజ్ చాహర్ రిజర్వ్ పోలీస్ దళానికి చెందిన మాజీ హెడ్ కానిస్టేబుల్. ఓ కేసు విషయంలో సస్పెండ్ అయ్యాడు. రాజస్థాన్కు చెందిన పృథ్వీ అనే చంటి బిడ్డను నెలల ప్రాయంలో ఎత్తుకొచ్చేశాడు. పోలీసుగా పనిచేసిన అనుభవంతో ఫోన్ వాడకుండా, ఎవరికీ దొరకకుండా వేర్వేరు ప్రదేశాలు బిడ్డను తిప్పాడు. ఎవరూ తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు గడ్డం పెంచుతూ ఎప్పటికప్పుడు వేషం మార్చేవాడు. బిడ్డ కోసం గాలిస్తున్న పోలీసుల్ని ముప్పు తిప్పలు పెట్టాడు. ఈ క్రమంలోనే ఇటీవల అతడిని అలీగర్లో అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకొచ్చారు. ఇక్కడే నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. తనకు ఊహ తెలిసినది నుంచి చాహరే పెంచడంతో అతడిపై మమకారం పెంచుకున్న పృథ్వీ కిడ్నాపర్ను వీడేందుకు ససేమిరా అన్నాడు. ఇన్నాళ్లు తల్లిదండ్రులకు దూరం చేశారన్న పశ్చాత్తాపమో, తనను వీడుతున్న బాధతోనో బిడ్డను అప్పగించే క్రమంలో ఆ కిడ్నాపర్ కళ్ళు కూడా చెమర్చాయి. ఓవైపు ఏడుస్తున్నా అతడి నుంచి బలవంతంగా విడిపించి ఆ బిడ్డను తల్లిదండ్రులకు అప్పగించారు పోలీస్ అధికారులు. వాస్తవానికి చిన్నారి తల్లి పూనం చౌదరిని తనతో వచ్చేయాలని తనుజ్ ఒత్తిడి చేశాడని, ఆమె నిరాకరించడంతో బిడ్డను ఎత్తుకొచ్చేశాడని పోలీసులు వెల్లడించారు. బిడ్డను అప్పగించాక పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. చిన్నపిల్లల ప్రేమ నిష్కల్మషమైనది. తమకు దగ్గరైన వారు మంచివారా చెడ్డవారా అనేది వారికి అనవసరం. ఈ ఘటనలో బాలుణ్ణి కిడ్నాపర్ బాగా చూసుకున్నాడో మరేంటో కానీ సొంత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లేందుకు ఇష్టపడలేదు. చిన్నపిల్లాడు కిడ్నాపర్ పట్ల చూపించిన ఈ ఎమోషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.